హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ అడాబీ ప్రీమియర్ ప్రో ట్యుటోరియల్. ఈ వీడియోలో నేను మీకు చూపిపోతున్నాను అడాబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్లో సీక్వెన్స్ని ఎలా క్రియేట్ చేయాలి, అలాగే క్రియేట్ చేసిన సీక్వెన్స్ని ఎలా ఎడిట్ చేయాలని చెప్పి చూపిస్తాను అనమాట డీటెయిల్గా. మీరు సీక్వెన్స్ని క్రియేట్ చేయాలంటే రెండు విధాలుగా అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. ఒకటి ఆటోమేటిక్గా, రెండవది మాన్యువల్గా అనమాట. మొదటగా ఆటోమేటిక్ సీక్వెన్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను, ఒకసారి చూడండి. అడాబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోండి మీడియా ఫైల్స్ని ఏవైతే మీరు ఎడిట్ చేయాలనుకుంటున్నారో. ఇప్పుడు మీడియా ఫైల్ అనేది జస్ట్ డ్రాగ్ చేసి డ్రాప్ అయితే చేయండి టైమ్ లైన్లో, అంతే అనమాట. ఆటోమేటిక్గా మీకు సీక్వెన్స్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఒక వీడియో కాకుండా ఒక 5-6 వీడియోస్ కనుక సెలెక్ట్ చేసుకుని ఒకేసారి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నారు అంటే మీ ఫస్ట్ వీడియో ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో మీరు ఆ వీడియో ఫైల్ ఉన్న డైమెన్షన్సే ఈ సీక్వెన్స్ అనేది తీసుకుంటుంది అనమాట. అంతేగాని సెకండ్ కానీ, థర్డ్ కానీ, ఫోర్త్ లేకుంటే లాస్ట్ వన్ ఆ విధంగా అయితే తీసుకోదు. ఫస్ట్ ఏదైతే క్లిప్ ఉందో ఆ క్లిప్ యొక్క సీక్వెన్సే సెలెక్ట్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. మీరు సీక్వెన్స్ని ఎడిట్ చేయాలనుకున్నట్లయితే ఎడిట్ చేయొచ్చు అనమాట ఆటోమేటిక్. దాన్ని కూడా పైన మనకి సీక్వెన్స్ అయితే కనిపిస్తుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేయండి. తర్వాత సీక్వెన్స్ సెట్టింగ్స్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ విండో అయితే పాప్ అవుతుంది అనమాట. దీంట్లో మీరు డిఫరెంట్ సెట్టింగ్స్ని అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. లైక్ ఫ్రేమ్ రేట్ కానీ, సైజ్ కానీ, ఇంకా చాలా ప్రీసెట్స్ కూడా అయితే ప్రొవైడ్ చేసి ఉంటారు వీళ్ళు. ఇవన్నీ కూడా మీరు డీటెయిల్గా అయితే చేంజ్ చేసుకోవచ్చు ఒకవేళ కావాలనుకున్నట్లయితే. ఇప్పుడు చూద్దాం మాన్యువల్ సీక్వెన్స్ని ఎలా క్రియేట్ చేయాలి అని. దీంట్లో మీరు ఎటువంటి మీడియా ఫైల్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఫస్ట్ మీరు ఫైల్ అని కనిపిస్తుంది కదా, ఫైల్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత న్యూ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సీక్వెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ మనం ఆటోమేటిక్ సీక్వెన్స్లో క్రియేట్ చేసినప్పుడు వచ్చిన ప్యానెలే ఓపెన్ అవుతుందన్నమాట. కానీ దీంట్లో మనకి డిఫరెంట్ ప్రీసెట్స్ అవన్నీ సపరేట్ ఫీల్డ్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ నుంచి ఫస్ట్ మీరైతే క్రియేట్ చేసుకోవాలి ఏ డైమెన్షన్స్ కావాలి మీ యొక్క సీక్వెన్స్ అనేది, అంటే వీడియోకి అనేది. అంతేకాకుండా కింద లాస్ట్లో మీరు సీక్వెన్స్ నేమ్ కూడా అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట మీ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి. తర్వాత ఓకే దాని మీద అయితే క్లిక్ చేయండి. అంతే, ఇప్పుడు మనకి మాన్యువల్ సీక్వెన్స్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే మీరు సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేయండి ఫైల్స్ అనేది ఎక్కడైతే ఇంపోర్ట్ చేసుకుంటారో అక్కడ నుంచి ఈ టైమ్ లైన్లోకి. ఒకవేళ టైమ్ లైన్ మీరు క్రియేట్ చేసింది అలాగే వీడియో ఫైల్ యొక్క డైమెన్షన్స్ తప్పుగా ఉన్నట్లయితే ఈ విధంగా ఒక వార్నింగ్ పాపప్ అయితే వస్తుందన్నమాట. దీన్ని మీరు ఏ విధంగా అయినా సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు సేమ్ సెట్టింగ్స్ ఏవైతే సెట్ చేస్తారో అవే ఉండాలంటే మాత్రం కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి. లేదు మాకు తెలియకుండా మేము చేంజ్ చేసామంటే మాత్రం చేంజ్ సీక్వెన్స్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా సీక్వెన్స్ అయితే అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట మీరు ఇంపోర్ట్ చేస్తున్న క్లిప్ని బట్టి. ఇక నా యొక్క సీక్వెన్స్ క్రియేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే నేను ఆటోమేటిక్గా ప్రిఫర్ చేస్తాను అనమాట. నేను మళ్ళీ సపరేట్గా మాన్యువల్గా క్రియేట్ చేసి మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆటోమేటిక్గా అయితే ఇంపోర్ట్ అయితే చేసుకుంటాను. ఆటోమేటిక్ సీక్వెన్స్ అయితే క్రియేట్ చేస్తాను. తర్వాత ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ కావాలనుకున్నట్లయితే నేను మళ్ళీ సీక్వెన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళి చేంజ్ అయితే చేసుకుంటాను అనమాట. ఈ విధంగా అయితే మీరు క్రియేట్ చేయొచ్చు సీక్వెన్స్ అనేది అడాబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్లో. ఒకవేళ మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేస్తున్నారు అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఎంత లెవెల్స్ ఉండాలని తెలియట్లేదు అంటే మాత్రం ఇక్కడ కనిపిస్తున్న వీడియోని అయితే క్లిక్ చేయండి. ఈ వీడియోలో మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ కనిపిస్తుంది కంప్లీట్ ప్లేలిస్ట్ అనమాట, వీడియో ఎడిటింగ్ రిలేటెడ్ నేను చేసినవి ఈ ఛానల్లో. మీరు ఇవే కాకుండా ఇంకా ఎక్స్ట్రా టిప్స్ ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే ఈ ప్లేలిస్ట్ అయితే చెక్ చేయండి. మీకు చాలా గ్రేట్ ఫీచర్స్ అయితే నోటీస్ చేస్తారు అడాబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్లో.